ఏదో టెంపరీగా మేము నమాజ్కు పోతున్నాము, రంజాన్లో ఉపవాసాలు ఉంటాము, ఎప్పుడో కొంచెం జకాతులు ఇస్తామంటే ఊరికి స్వర్గం ఇస్తానని చెప్పాలి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. పడక మీద లేచిన కాడి నుంచి పాడె మీదకి వెళ్లేదాకా, పడక మీద లేచిన కాడి నుంచి నువ్వు పాడె మీదకి వెళ్లేదాకా, ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరి ఆగిపోయేదాకా ప్రతి విషయంలో నన్ను పుట్టించినటువంటి నా స్వామి చూస్తున్నాడు అని భయపడి ప్రతి ఘోరమైనటువంటి పాపానికి దూరంగా ఉండి ఆయన ప్రవక్త విధానం ప్రకారం నడుచుకున్నవాడే ఆయన ఇష్టడవుతాడు. నీ ఇష్టానుసారంగా జీవిస్తే నేను ముస్లిం అనుకున్నా నీ దగ్గర ఏమి ఉండదు. పోనీ అసలు ఎప్పుడైనా నువ్వు కలిమా అన్న చదివావా పూర్తిగా అర్థంతో? కలిమా చదివానంటావు, దర్గాల చుట్టూ తిరుగుతావు. కలిమా చదివాను అంటావు, దినాలు సద్దినాలు చేస్తావు. కలిమా చదివాను అంటావు, దురాచారాలను పాటిస్తావు. కలిమా చదివానంటావు, వడ్డీ వ్యాపారాలు చేస్తావు. కలిమా చదివానంటావు, కట్నం కావాలంటావు. నువ్వు కలిమా చదివినట్టేనా? కలిమా అర్థం ఏంటో తెలుసా? కలిమా ఏం ప్రబోధిస్తుందో తెలుసా? కలిమా ప్రకారం నీ జీవితం ఉందా? ఆ రోజు అబూ తాలిబ్ ఒక్క మాటే కదా చెప్పమంది, బాబాయ్ ఒక్కసారి కలిమా చెప్పు బాబాయ్, బాబాయ్ ఒక్కసారి కలిమా చెప్పు బాబాయ్ అని చెప్పేసి ప్రవక్త గారు ఏడ్చింది. కానీ నోటి మాటలతో కూడా ఎందుకు చెప్పాలా? కలిమా చదివిన తర్వాత దానికి కట్టుబడి జీవించాలి అన్నది వాళ్లకు తెలుసు. నువ్వు కలిమా చదివాను అంటున్నావు, ఏ పాపాన్ని విడిచిపెట్టావు? ఇల్లు కట్టాలంటే సిద్ధాంతాన్ని తెలుసుకొచ్చుకుంటావు, పెళ్లి చేయాలంటే జాతకాలు చూపించుకుంటావు. ఎక్కడయ్యా నీ కలిమా? ఎక్కడుంది? ఊరక మేము రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో ముస్లింగా ఉన్నాము తప్ప అల్లా దృష్టిలో మనం ముస్లిం కాలేం. వమా యుమిను అక్సరహుం బిల్లాహ్ ఇల్లా వహుం ముష్రికూన్. సూరతుల్ యూసుఫ్ 12వ సూర 106వ వాక్యం. అల్లా అంటున్నాడు, ప్రజలలో చాలా మంది మేము అల్లా నమ్మామండి అంటున్నారు, మాకు కూడా లాల్చీ పైజమాలు ఉన్నాయి, మేము ఉర్దూ మాట్లాడతాము, రంజాన్ లో ఉపవాసాలు ఉంటాము అంటున్నారు. వమా యుమిను అక్సరహుం బిల్లాహ్ ఇల్లా వహుం ముష్రికూన్. కానీ వాళ్ళు అవిశ్వాసులే, వారు బహుదైవారాధకులే అన్నాడు. ఎందుకంటే నీకు తాబీజులు పిచ్చి. తాబీజు లేకుండా మెళ్ళో ఒకటి, చేతికొకటి, కాలికొకటి, నడుంకొకటి, ఎక్కడ పడినా భయ్ అమారా ముఫ్తీ శబ్దాలు ఇస్తోజీ అంటాడు. వీడు వల్ల నమ్ముకున్నాడు, అంతరాన్ని నమ్ముకున్నాడు, అంతరాన్ని నమ్ముకున్నాడు. మారదాము, మంచోడుగా ఇదాము, ఈ హరాముని విడిచిపెడదాము, నీచమైనటువంటి ఈ వ్యవహారాలన్నింటినీ విడిచిపెడదాము, నిస్వార్థమైనటువంటి నిజాయితీపరమైనటువంటి జీవితాన్ని గడుపుతాం. ఎక్కడుంది అంటే నిజమైనటువంటి విశ్వాసం మనలో లేదు, వ్యవహారబద్ధమైంది లేదు. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఈ డ్రెస్ కి ప్రాధాన్యత ఇస్తున్నాము. డ్రెస్ ని చూడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అబూ హురైరా రదియల్లాహు తఆలా చెప్తున్నారు, అబూ బకర్ రదియల్లాహు తఆలా నివాయిస్తున్నారు, ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ అందచందాల్ని, వేషధారణల్ని చూడడు, నీ క్యారెక్టర్ ని చూస్తాను అన్నాడు. ప్రళయ దినం రోజున అన్నిటికంటే బరువైనది క్యారెక్టర్. క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ అందరికంటే ఎక్కువ తెలిసింది కట్టుకున్న భార్యకి తెలుస్తుంది. నువ్వు మంచోడువా కాదో నిజంగా నువ్వు నీ భార్య సర్టిఫికెట్ చేస్తేనే నువ్వు మంచోడువి. ఇది నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రివాయత్. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన, 10 ఏళ్ళకి 10 బంగారు పొంగరాలు పెట్టుకున్నంత మాత్రాన, కద్దరు డ్రెస్ వేసుకున్నంత మాత్రాన, ₹1 బిల్డింగ్ కట్టినంత మాత్రాన మంచోడు కాదు. నువ్వు లేనప్పుడు నీ భార్య నీ గురించి మంచోడు అని చెప్పి, నువ్వు మంచోడు అని ఉన్నప్పుడు చెప్పేది, ఎందుకంటే కొడతావు కదా, భయం ఎక్కువ. నువ్వు లేనప్పుడు నీ భార్య నీ గురించి, నా భర్త మంచోడు, నన్ను బాగా చూసుకుంటాడు, ఇబ్బంది పెట్టాడు అని నువ్వు లేనప్పుడు నీ భార్య నీ గురించి మంచోడని చెబితే, నువ్వు సినిగిపోయిన డ్రెస్ చేసుకున్నా, పూరి గుడిసెలో ఉన్నా నువ్వు మంచోడివే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో కూడా. ధర్మబద్ధమైన జీవితం గడిపితే. ఇలాంటి జీవితాలు ఈరోజు మన జీవితంలో లేవు అవి. అందుకని తాత్కాలికమైనటువంటి జీవితం కోసమే ప్రాకులాడుతున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు ఖురాన్లో, యా అయ్యుహన్నాసు ఇత్తఖూ రబ్బకం, ఓ మానవులారా భయపడండి ఆ స్వామికి. ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, ఈ లోకాన్ని సృష్టించాడో ఆయనకు భయపడండి. ఇన్న జల్జలత షాతి షైఉన్ అదీమ్. యథార్థం ఏమిటంటే ప్రళయం నాటి భూకంపం మహావేదనతో కూడుకున్నది, ఘోరమైనది.